నమస్కారం అండి. సికింద్రాబాద్ రాణిగంజ్లో ఉన్న శ్రీ శ్రీ బాలమ్మ గుడి ఇది. ఆదివారం రోజు మేము గుడికి వెళ్ళాము. అక్కడ మొక్కులు మొక్కుకున్నవారు ఈ విధంగా అమ్మవారికి బోనం చేసి బియ్యం పోస్తారంట. నేను వారిని అడిగి తెలుసుకున్నాను. అవును, వాళ్ళు అన్నారు, మేము మొక్కుకున్నామండి, బోనం చేస్తాము, బోనంతో పాటుగా అమ్మవారికి బియ్యం కూడా సమర్పించుకుంటాము అని. వారు ఎంత ఆనందంగా ఉన్నారో చూడండి. చిన్న పెద్ద వాళ్ళ మొహాలలో సంతోషం ఎంత బాగున్నారో కదా. అందరూ అక్కడ ఎంత ప్రసన్నంగా కనిపిస్తున్నారంటే చాలా ప్రసన్నంగా కనిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. నాకు ముచ్చటగా అనిపించింది వారిని చూస్తూ ఉంటే. మొక్కులు మొక్కిన వారు ఈ విధంగా అమ్మవారికి బోనం తీసుకొని వస్తారంట. అంతేకాదండి, అమ్మవారు అందరినీ చల్లగా చూస్తారు అని అందరి నమ్మకం. పెద్దలు కానీ పిల్లలు కానీ ఆరోగ్యం బాగోకపోతే ఇక్కడికి వస్తారు. వారు మొక్కిన మొక్కులు చెల్లించుకుంటారు. ఆ మొక్కులని వారు ముడుపుల రూపంలో కూడా చెల్లిస్తారు, మరియు తొట్టెల రూపంలో కూడా చెల్లిస్తారు. అంటే అమ్మవారికి ముడుపులు తొట్టెల కడతారు. నాకు ఇక్కడ చూస్తూ ఉంటే ఆ వాతావరణము, ఆ అమ్మవారిని చూస్తూ ఉంటే నాకు పాట పాడాలనిపించింది. శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు మా తల్లి బాలమ్మకు నీరాజనం, కెంపైన నీరాజనం, యోగీంద్ర హృదయాల మ్రోగేటి మా తల్లి బాగైన అందెలకు నీరాజనం, బంగారు నీరాజనం, నెలతాల్పుడెందాన వలపు వీణలు మీటు మా తల్లి గాజులకు నీరాజనం, రాగాల నీరాజనం, మనుజాలి హృదయాల తిమిరాలు సమయించు మా తల్లి నవ్వులకు నీరాజనం, ముత్యాల నీరాజనం, ముత్యాల నీరాజనం. చిన్నపిల్లలు కూడా వచ్చారు అక్కడికి. చూడండి, పాపం నిలబడలేక ఆ తల్లి కూర్చుంది. తల్లి కదా, తల్లి దగ్గరికి వచ్చారందరూ ఆ అమ్మవారిని చూడటానికి. చూడండి, తమ పిల్లల పెళ్ళిళ్ళవుతే బియ్యం పోస్తానని మొక్కుకున్నారంట. చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి అలరారు మా తల్లి ముంగురకు నీరాజనం, రతనాల నీరాజనం, పసిబిడ్డలను చేసి ప్రజనెల్లా పాలించు మా తల్లి చూపులకు నీరాజనం, అనురాగ నీరాజనం, దహరాన కనిపించు ఇనబింబమనిపించు మా తల్లి కుంకుమకు నీరాజనం, నిండైన నీరాజనం, తేటి పిల్లల ఓలే గాలి కల్లల నాడు మా తల్లి కురులకు నీరాజనం, నీలాల నీరాజనం,
జగదేక మోహిని సర్వేశగేహిని మా తల్లి రూపునకు నీరాజనం నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం. చూడండి, మొక్కిన మొక్కులకు బియ్యం సమర్పించుకుంటున్నారు. ఆ అమ్మవారు అందరినీ చల్లగా చూడాలి. అమ్మవారిని దర్శించుకోండి. నేను దర్శించుకున్నాను, మీరు దర్శించుకోండి. అందరము బాగుండాలి, అందులో మనము ఉండాలి. అమ్మవారిని అమ్మా అందరూ బాగుండాలి అని కోరుకుందాము. ఆ అమ్మవారు బాలమ్మదేవి అమ్మవారు. ఇదండి ఈరోజు నేను దర్శించుకున్న అమ్మవారు. మీరు కూడా చూసి దర్శించుకోండి. చూసారా? దర్శించుకున్నారా? చూశారు కదా, కళ్ళారా చూడండి. నమస్తే.